ఆ హాస్పిటల్లో చూపించినాక ఇక్కడికి వస్తే నయమవుతుంది అనేది మాకు చెప్తుంటే ఒకటో స్టేజ్లోనే ఉంది, కాకుంటే ఇంకా రెండో స్టేజ్కి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఆ పాలలో కానీ అలా చేసుకుంటే మంచిది. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి ఫస్ట్ టైం వచ్చారండి. పేషెంట్ బంధువులు మనతోనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ మీ పేరు? మా పేరు కుప్పయ్య. పేషెంట్ ఎవరండి? పేషెంట్ మా లక్ష్మీ నరసమ్మ. ఓకే, ఏంటి సార్ కడప జిల్లా బద్వేలి. ప్రాబ్లం ఏంటండి? ప్రాబ్లం మేము మా పిన్నికి వచ్చేసి క్యాన్సర్ అని కూడా మాకు తెలియదు, కాకుండా నెల్లూరు హాస్పిటల్కి పోతే అది ముక్క తీసి చూస్తే ఆపరేషన్ చేయాలని వాళ్ళు ఏమో పక్కా కన్ఫర్మ్ చేసిండ్రు. కన్ఫర్మ్ చేస్తే ఆమె నాకు ఆపరేషన్ వద్దు, అది చాలా మంది చూసి నాకు అంత ఇదిగా ఉంది, కంపల్సరీ వేరే ఏదన్నా వైద్యం ఉంటే చెప్పని అంటే, మీ గురించి 3 బ్రాంచ్లు ఉన్నాయని, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ అని. విజయవాడ పరంగా మా వేరే లావణ్య అని ఒక ఆమె చెప్తే ఇక్కడైతే బాగా అవుతుంది ఆయుర్వేదంలో మామూలుగా ఆపరేషన్ లేకుండా అని అంటే, మాకు అది ఒక నమ్మకంతో మీ హాస్పిటల్కి రావాల్సింది. ఓకే సార్, అసలు ఎలా తెలిసింది ఫస్ట్ మీకు ఆ ప్రాబ్లం అనేది? ప్రాబ్లం అంటే ఆమెకు ఎక్కువగా అంతకుముందు పొగాకం చేసుకుంటాను నేను, నొప్పి ఎక్కువగా ఉంటే ఆ హాస్పిటల్లో చూపించుంటే హాస్పిటల్లో చెప్పింది మేడం. ఆ హాస్పిటల్లో చూపించినాక ఇక్కడికి వస్తే నయమవుతుంది అనేది మాకు చెప్తుంటే వచ్చింది. ఇంతకు ముందు ఇంకా ఎవరికన్నా ఉందా సార్ ఇలాంటిది డిసీజ్? ఇంతకుముందు మా మేనత్తకు ఉంది. ఓకే, ఇప్పుడు రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారు సార్ మీకు? రిపోర్ట్ చూసిన తర్వాత మామూలుగా ఇది ఒకటో స్టేజ్లోనే ఉంది, కాకుంటే ఇంకా రెండో స్టేజ్కి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఫుడ్ బాగా పెట్టుకొని, మామూలుగా మినప సంబంధంగా ఉండేది తగ్గించుకొని, ఏదైనా ఇడ్లీ కానీ పెట్టుకునే 2 రోజుల తర్వాత డ్రై ఫ్రూట్స్, ఏదైనా పులుపు ఎక్కువగా ఉండేటి కానీ తీపి ఎక్కువగా ఉండేటి తినకుండా దానిమ్మ, మిగతా జామ ఇవి వాడుకుంటే మేలు. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఆ పాలలో కానీ అలా చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఎన్ని రోజులకి ఇచ్చారు మీకు? మాకు సార్ 1 మంత్కి ఇచ్చిండు. చూసి దీనివల్ల నొప్పి ఎట్లుంది, నేను నిదానంగా ఒక 2-3 రోజుల తర్వాత తగ్గుతుంది, ఒకటే తూరు తగ్గదు, తగ్గిన తర్వాత ఎట్లుండేది ఏమని 1 మంత్ తర్వాత మళ్ళీ మాకు చెప్పండి. తర్వాత బాగుండదంటే మేము మెడిసిన్ అయినా పంపిస్తాము, లేదంటే మీరైనా మాకు వచ్చి కలుసుమని చెప్పి. ఓకే సార్, మా మెడిసిన్ పేషెంట్కి తగ్గాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.